నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఒక రకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఒక పక్క చూసుకుంటే ములాఖతులు జరుగుతున్నాయి. జగన్ గారి కర్నూలు పర్యటన ఎలా సాగుతుంది ప్రస్తుతం? అంటే అక్కడ సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లోనే ఉందా, లేకపోతే ఇంతకు ముందు జరిగినట్టుగానే ఏమన్నా ఇష్యూస్ జరుగుతున్నాయా, ప్రాణాలు పోవడం కానీ ఇలా ఏమన్నా అవుతున్నాయి అంటారా? ప్రాణాల సంగతి రేపు తెలుస్తుంది, గాల్లో ఎన్ని ప్రాణాలు కలిసిపోయి అనేది. కానీ ఒక దొంగ, ఒక బెయిల్ ఖైదీ మరి నడుచుకుంటూ చక్కగా జైలుకి వచ్చినప్పుడు ఇంకెందుకు ఆలస్యం? లోపల వేసేస్తే పోలా, అక్కడే తాళం వేసేసి దాంట్లో పెట్టేసి రిపోర్ట్లు అప్పుడు రాసేసి ఇదిగో అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తామంటే సరిపోలా? నడుచుకుంటూ వచ్చాడు కదా, ఏ గోలా ఉండదు అసలు. అట్లాంటి వ్యక్తి 16 నెలలు జైల్లో ఉండి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతూ ఒక ఖైదీ. ఎన్ని కేసులు ఉన్నాయి? 32 ఈడీ ఉన్నాయి, సిబిఐ సిఐడి కేసులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, మరి బాబాయిని చంపిన కేసు ఉంది, దాంట్లో విచారణ ఎదుర్కోవాలి ఈ వ్యక్తి. ఒకవైపు మద్యం కుంభకోణం ఉంది, ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి ఉంది. అక్కడ పిల్లల జీవితాలను సర్వనాశనం చేసిన వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి డిఎస్సి మీద పోరాటం అని చెప్పి మాట్లాడుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గు లేదా మీకు అని అడగాలనిపిస్తుంది. సిగ్గుండే చేస్తున్నారా ఈ పనులు? వైఎస్ జగన్ ఈ రోజున కర్నూలు పర్యటనకు వెళుతుంటే అందరూ కూడా నువ్వు గనక ప్రజల కోసం ఆలోచించేవాడివి, ప్రజల కోసం పనిచేసేవాడివి, ప్రజల మనిషిని అని చెప్పుకుంటున్నావు కదా, డిఎస్సి మీద అభ్యర్థుల మీద ఓ ప్రేమ గారిపోతుంది కదా ఇప్పుడు. అయితే వెళ్ళు అసెంబ్లీకి 17న అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నీ వాయిస్ వినిపించు, నిలదీ కూటమిని. మరి ధైర్యం ఉందా, వెళ్ళగలుగుతావా అని చెప్పి ఫ్లెక్సీ పెట్టారు. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? ఇంకొక వైపు సామాజిక వర్గం ఏదైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ మాదిగ బిడ్డ మీద మరి ఇంత దారుణానికి పాల్పడితే విరూపాక్షి, మరి నువ్వు ఎవరిని పరామర్శించాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ మాదిగ కులస్తులు అందరూ కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్, నువ్వు విరూపాక్షిన, ఇక్కడ బాధితురాల్ని పరామర్శించాల్సింది పోయి నువ్వు ఎవడైతే దానికి బాధ్యత వహించిన వాడు ఉన్నాడో వాళ్ళని నువ్వు ఎట్లా పరామర్శిస్తావని అడుగుతున్నారు వాళ్ళంతా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి మైకుల ముందు లెక్చర్లు దంచడం కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నువ్వు చేసిందేంటి, చేస్తున్నదేంటి? నువ్వు విరూపాక్షిని ఏ ఉద్దేశంతో కలుస్తున్నావు? ఈ ప్రోగ్రాం పెట్టిన కారణం ఏంటి? బల ప్రదర్శనలు చేసుకుంటూ 3 రోజుల నుంచి ఈయనకు సంబంధించిన వ్యక్తులందరూ ఎక్కడికక్కడే ప్రోగ్రామ్స్ పెట్టేసి ఇదిగో ఈ ఏరియాల్లో, ఈ ప్రాంతాల్లో జగనన్న ఆగుతాడు, మనం వెళ్ళి కలవచ్చు, భారీ సంఖ్యలో 10,000 మంది 16,000 మంది రావాలంట దానికి ప్రోగ్రాంకి అని అంచనాలు వేశారు. ఇంకో వైపు చూస్తే కర్నూలు ఏఎస్పీ ఆయన అంటాడు అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదు, కేవలం ములాఖత్కి ఇచ్చాము, రోడ్ షోలు లేవని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏం చేయాలి జగన్ని? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, నువ్వు అడుగు అక్కడ డిఎస్సి గురించి, వాళ్ళు అడుగుతారు ఏపీఎస్సి గురించి, ఎవరు గెలుస్తారో చూద్దాం. మేము కూడా అదే చూద్దాం అనుకుంటున్నాం. ఏం జరుగుతుంది అసెంబ్లీలో రేపు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా మరి వచ్చి అక్కడ నిజంగా డిఎస్సి మీద అవకతవకలు నువ్వు అంటున్నావు కదా, ఏ చెప్పుతో కొట్టి బుద్ధి చెప్తారో అప్పుడు తెలుస్తుంది. ఈ రోజున కొండారెడ్డి బురుజు మీదకి ఎక్కిన వాళ్ళు రేపు వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్ మీద ఎక్కరా టీచర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, వాళ్ళు ఆత్మగౌరవ నిరసన చేయబోతున్నారు. జగన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు ఏపీఎస్సి విద్యార్థులు కూడా వైఎస్ జగన్ మాకు అన్యాయం చేశాడు, మా జీవితాలను సర్వనాశనం చేశాడని చెప్పి బయటకు రాబోతున్నారు. ఆల్రెడీ మమ్మల్ని రోడ్డు పాలు చేశావు, మేము ఎన్నో ఆశలతోటి ఆ ఉద్యోగాల్లో మేము వెళ్ళటానికి అని చెప్పేసి చేస్తే నువ్వు చేసిందేంటి? ఎంత ఘోరంగా చేశాడు పేపర్ కరెక్షన్. ఎక్కడైనా ఆ హాయ్లాండ్, గుంటూరులో హాయ్లాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, పిల్లలందరూ రిలాక్స్ అయ్యి అక్కడ గేమ్స్, ఈ వాటర్ ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటర్ అవన్నీ. దాంట్లో ఎన్ని రూములో ఎన్ని రోజులకి 84 డేస్కి లీజుకు తీసుకొని వీళ్ళు ఇవన్నీ కూడా సిస్టమ్స్ అన్ని అక్కడ తరలించేసి ఎవరో ఆ కారు డ్రైవర్ భార్యలు ఇంట్లో అంట్లు తోముకునే వాళ్ళు వీళ్ళ చేత నువ్వు పేపర్ కరెక్షన్లు చేపిస్తావా? సిగ్గులేని మనుషులు అంటే వీళ్ళు. ఆ బిడ్డలు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత వాళ్ళు ఇదిగో నేను లైఫ్లో దీన్ని ఒక దాన్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను, దానికోసం నేను ఇదంతా చేస్తున్నాను అన్నప్పుడు ఎలా ఉండిద్ది? ఇప్పుడు ఏపీఎస్సీలోనే ఇంత దౌర్జన్యాలు చేసి ఏ ధైర్యంతో, ఏ మొహంతో ఇప్పుడు డిఎస్సి మీద పడుతున్నారంటే అదే వాళ్ళకి సిగ్గు అనేది లేదు. వాళ్ళ ఏ విధంగా మనం అడగాలో కూడా అర్థం కావట్లేదు. అది ఉంటే తెలుస్తుంది. ఆ గౌరవం, మర్యాద, బిడియం అని లేవు. ఇప్పుడు బరిదెగించిన వాళ్ళకి ఏముంది? పెద్దవాళ్ళు సామెతలు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ టైంలో మేము ఇలా చేసాము, వీళ్ళ టైంలో కూడా ఇలా చేస్తారని చెప్పేసి ఫిక్స్ అయిపోయారంటారా? అంటే ఇక్కడ ఒకటమ్మా, వాళ్ళకి అసలు ఫస్ట్ డిఎస్సి అనే దాని మీద అవగాహన లేదు. ఆ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా కండక్ట్ చేశారు, ఏ విధంగా కరెక్షన్ చేస్తారు, అసలు ఆ ఎగ్జామ్లో
ఏదైతే ఆ క్వశ్చనింగ్ కూడా ఎలా వస్తుంది, ఆ పద్ధతి ఏంటనేది ఫస్ట్ తెలియని వ్యక్తులు, వీళ్ళకి జీరో నాలెడ్జ్ దాంట్లో మాత్రం. గతంలో ఏపీపీఎస్సీ ఎలా జరిగింది అనేది కూడా వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. ఏదో గుడ్డేది చేలో పెట్టట్టుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థులకు ఇచ్చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. మరి దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చూసాం ఎంత పనికిమాలినతనం అంటే, ఓ పోలీసు డీజీపీ హోదాలో రేంజ్లో ఉన్న వ్యక్తి ఇలాన చేసేది. ఎప్పటి నుంచో ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద, ఎన్ని రకాలుగా చేశాడు. ఆ బ్యూటీ పార్లర్ పెట్టిన మహిళల మీద దుర్మార్గానికి పాల్పడటం, వాళ్ళని ఇంటికి వెళ్ళేసి ఆవిడ ఫోన్ నెంబర్ ఎవరో ఆవిడ కంప్లైంట్ చేయడానికి వస్తే పోలీస్ స్టేషన్కి ఆవిడ ఫోన్ నెంబర్ తీసిన ఆవిడని హెరాస్ చేయటం. ఒకటి కాదు ఈయన చేసిన అవకతవకలు అన్నీ ఇన్ని కాదు. ఒక పోలీస్ అధికారి ఏం చేస్తాడంటే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆయన సీనియర్ మోస్ట్ అయిన తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈయనేమో దొంగలకు ట్రైనింగ్ ఇస్తాడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఎంత దుర్మార్గం. ఏం ట్రైనింగ్ ఇచ్చాడంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని అవకతవకలు చేయి, ఏ తప్పులు చేయి, నువ్వు ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో దొరికిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక తారక మంత్రాన్ని చెప్పాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, అది చెప్పాలి. లేదా సైలెంట్గా ఉండి ఆర్టికల్ 20 ప్రకారం మన హక్కులు మనం కాపాడుకోవటం కోసం వాడు ఎంత నేరస్తుడైనా సైలెంట్గా ఉండే ఇది వాడుకుంది. కాబట్టి వాడు ఇన్వెస్టిగేషన్లో సైలెంట్గా కూర్చుంటాడు. విచారణ కొనసాగించండి, నా ఇష్టం, నాకు ఇష్టం లేదు సమాధానం చెప్పడం, నేను మిన్నకుండిపోతా, నీళ్లు నములుతా, పొడి పొడి మాటలు మాట్లాడతా, అడగటానికి ఎవ్వరు కూడా చెయ్యి కూడా వేయడానికి వీల్లేదు. అది అట్లాంటి లూప్ పాయింట్స్ పట్టుకొని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన మద్యం కుంభకోణాలు కానీ, భూ కుంభకోణాలు కానీ, లేకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ, దాంట్లో దొరికిపోయిన వాళ్ళు కానీ ఎన్ని విధాలుగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించాడంటే అన్నీ కూడా దొరికిపోయారు వీళ్ళు. ప్రతి ఒక్కటి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ చేశారు. చివరికి బ్రతివిలాడి అన్నీ ఒప్పుకుంటాను, మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను, దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కాళ్ళ వేళ్లబడి బెయిల్ తెచ్చుకున్నాడు. అట్లాంటి వ్యక్తులు వీళ్ళు. ఈ రోజున జగన్ సిగ్గు లేకుండా కర్నూలు ఎందుకు వెళ్ళాడు? విరూపాక్షిని సన్మానం చేయడానికి వెళ్ళాడా? అరే భలే బాగా చింపావు నైటీ అని చెప్పి చప్పట్లు కొట్టడానికి వెళ్ళాడా? బుద్ధి ఉండాలి కదా. చేసిన పనే తప్పుడు పని. అక్కడ భార్యని అన్ని బూతులు తిడుతూ అమ్మాయి స్వయంగా చెప్పింది కదా, నీ మొగుడిని చంపేస్తాను. మనం కూడా వీడియోలన్నీ విన్నాం కదా. వాడిని చంపేదాకా ఈ రోజున ఇక్కడి నుంచి వెళ్ళిపోనని చెప్తూనే ఉన్నాడు కదా. ఆ అబ్బాయి మీద దాడి చేశారు, హాస్పిటల్ పాలయ్యాడు, సీరియస్ కండిషన్ అని చెప్పి మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి నైటీ అంత దుర్మార్గంగా చించేసి బూతులు తిడుతూ అంత పైశాచికంగా ఒక దుశ్శాసన పర్వాన్ని చూపిస్తే, అట్లాంటి వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కలవటానికి వెళుతున్నాడంటే ఏం చెప్పాలి? అవునులే, నేను ఒక జైలు ఖైదీని, జైలు చూసి చాలా రోజులైంది అందుకనే చూడటానికి వెళ్తున్నాడు అనుకోవాలా? ఎప్పుడెప్పుడు జైలు, ఏ జైలు బాగుంది అంటే జగన్ ములాఖత్తుకి వెళ్తున్నాడంటే నాకైతే ఇలానే అనిపిస్తుంది. కర్నూలు జైలు బాగుందా, లేకపోతే అక్కడ ఆమదాల వలస జైలు బాగుందా, నెల్లూరు జైలు బాగుందా? ఇప్పుడు చూసుకున్న కేసుల్లో ఒక్క బాధితుడి దగ్గరకు కూడా ఈయన వెళ్ళలేదు మేడం. అవును, వెళ్ళాల. కనీసం మొన్న సిదిరి అప్పలరాజు దగ్గర కూడా వెళ్ళాల. అంటే జగన్ కి ఒక రాక్షసానందం, ఒక పైశాచికత్వం, ఏం చెప్పాలి, దేంతో పోల్చాలి వీళ్ళని? ఒక ప్రజానాయకుడు అంటే 2 sides కూడా చూడాలి ఒక కాయిన్ కి. బట్ ఈయన ఏంటంటే 1 side మాత్రమే చూస్తాడు. అసలు 1 side చూస్తాడంటే కనీసం అవగాహన లేదమ్మా మనిషికి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే కనీసం ఒక విషయ పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేస్తున్నారు. ఈయన ఏమంటాడు, మన అమరావతి రైతులు వచ్చేసి ఏదో మాట్లాడుతుంటే కొంతమంది వ్యతిరేకంగా, సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే విస్తీర్ణం పెంచటమా అని అంటున్నాడు. ఏం చెప్పాలి? పలు రోడ్లకి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ ఒక మార్గాన్ని నిర్మిస్తూ దాని ద్వారా చాలా మందికి అక్కడ ఏదంటే ఈ ట్రాఫిక్ వెళ్ళటానికి బాగుండిద్ది అని చెప్పేసి అది వేసి దానికి సంబంధించి నీకు అమరావతిలో ఎంత కనెక్టివిటీ ఉందో చూడు, ఎన్ని రోడ్లకి దాన్ని అనుసంధానం చేశారు. ఇంకోవైపు బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. అటువైపు ఎమ్మెల్యే క్వార్టర్స్, అవి టవర్స్ రెడీ అయిపోతున్నాయి. అన్ని ప్రతి ఒక్కటి. వైఎస్ జగన్ 70% 80% పూర్తయిన బిల్డింగులను కూడా పాడుపెట్టేశాడు. చిల్ల చెట్లతోటి, గేదెలతోటి, పందులతోటి వాళ్ళు ఏదైతే ఎడారన్నారో, ఏదైతే శ్మశానం అన్నారో, ఏదైతే కమరావతి అన్నారో అలానే చేశారు. అమరావతిని పట్టుకొని కమరావతి అన్న దుర్మార్గులు వీళ్ళు. కరోనాను పట్టుకొని కమ్మరోనా అన్న దుర్మార్గుడు ఎవరైతే ఆ అసెంబ్లీ స్పీకర్గా చేసిన తమ్మినేని సీతారాం. ఎవరైనా మాట్లాడతారా కులం గురించి? అట్లాగా కుల గజ్జితో కొట్టుమిట్లాడారు వీళ్ళు, బుద్ధి లేకుండా. ఈ దీంట్లో కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా రెడ్డి అని ఉన్న వాళ్ళకే ఇచ్చారంట. కళ్ళారా చూసిన వాళ్ళు చెప్తున్నారు. మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు దాంట్లో. మమ్మల్ని పక్కన పడేస్తారు, ఇంకా అవసరం లేదు, నేను నీకు ఎంతైనా రాని ర్యాంక్, నాకు అనవసరం, నాకు వీళ్ళే కావాలని. అవి చూసిన పిల్లలు, ప్రిపేర్ అయిన పిల్లలు ఎలా ఉండిద్ది? ఎంత క్షోభను అనుభవించి ఉంటారు, ఎంత కష్టపడి చదువుకొని ఉంటారు. కానీ జగన్ అనే వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదు. డిఎస్సి మీద నీ చిత్తశుద్ధి ఏంటో నువ్వు చూపించి రోజున ఎవరికి అన్యాయం జరిగింది, ఎలా జరిగిందో చెప్పు. నిన్ను వదిలిపెట్టాను జగన్, నిన్ను ఊరుకునే ప్రసక్తి లేదు. ఏ ఎలిగేషన్ తెస్తున్నావో దాని మీద ఖచ్చితంగా పోరాడాలి. నువ్వు రాజకీయాలకు పనికి రావు, రాజకీయాలకు రాజీనామా చేసి వెళ్ళిపోను, అసలు ఉండొద్దు.
నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో కొనసాగడానికి వీల్లేదు అని చెప్పి ఈ రోజున జెన్జీ అడుగుతుంది. నువ్వు రాజకీయంగా నువ్వు పనికి రాని రాక్షసుడివి అని చెప్పి అడుగుతున్నారు. సమాధానం చెప్తాడా? నీచుడు కన్న తండ్రిని కొట్టినవాడు కన్న తల్లిని చంపుతాడంటే భయపడి పారిపోయింది కన్న తల్లి, ఓటేయకుండా ఈయనకి రాష్ట్రం దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకోవైపు బాబాయిని ఎలా గొడ్డలతో నరికి చంపారో చూసాము. ఇంత దుర్మార్గమైన వ్యక్తుల్ని మనం ఇంకెప్పుడు చూడబోము. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ అనే వ్యక్తికి మాత్రం జెన్జీ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.